ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః. బాబు, పాపకి పేరేమైనా అనుకున్నారా? అనుకున్నామండి. రాజేశ్వరి. అమ్మవారి పేరు? ఆవిడే లేకపోతే మేమింత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు. ఈ పాప మాకు ఉండేది కాదు. నాటిపాల గోత్రోద్భవాయాః రాజేశ్వరీ నామధేయాయాః. పడుకో, డా కూర్చో. ఏమైంది? తను అచ్చిబాబు కదూ? అచ్చిబాబే ఎంగిడాకు తింటున్నాడు ఏమిటి? అసలు తను ఇక్కడికి ఎలా వచ్చాడు? వాళ్ళ అమ్మగారు ఏదైనా కోపడితే పారిపోయి వచ్చేసి ఉంటాడు. వెళ్ళండి రా, వెళ్ళండి అవతలికి, వెళ్ళండి. అచ్చిబాబు, అచ్చిబాబు మమ్మల్ని గుర్తుపట్టలేదా? నువ్వు గాయత్రి కదూ? నువ్వు నాకు గుర్తించావు కదూ? అవును, మీరు నాకు బాగా తెలుసు. చిచి, అయ్యో లే, అది తినద్దు. నేను తింటాను, నాకు ఆకలి వస్తుంది. నా మాట విను. నీకు మంచి అన్నం నేను పెడతాను, రా ఇంటికి వెళ్దాం. గుడ్డు కూడా పెడతావా? పెడతాను రా. పద, లే ముందు పద. ముందు తల స్నానం చేయి. నాకు రాదుగా. ఓన్లే నేను చేయిస్తాను. నువ్వు వద్దు. ఏ? గాయత్రిని చేయించమను. గాయత్రి, ఏంటి? అచ్చిబాబుకి స్నానబట్ట చేయించు. నేనా? పర్లేదు, చేయించు. అప్పుడు చేయించావుగా, రా. అది చేయకుండా వెళ్ళిపోతావే. ఏది? ఇది నేనిప్పుడు నీకు చేయకూడదు. అప్పుడు చేసేదానుగా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏమైంది? ఇది చూడు, అది చేయనంటుంది. ఏదో చేయమంటున్నాడుగా, చెయ్యి. చెయ్యి. ఇదిగో బట్టలు. కొత్త బట్టలు నాకేనా? నీకే. నిజంగా నాకేనా? గిల్లావు అయితే నాకే. గాయత్రి, గాయత్రి, ఈ కొత్త బట్టలు నేను ఎలా ఉన్నాను? బంగారు కొండలా ఉన్నావు. అచ్చిబాబు కూర్చో. హై గుడ్డు. నాకు చాలు, నువ్వు తిను. నాకుంది, నువ్వు తిను. నువ్వు కూడా మా అమ్మలో చాలా మంచిదానివి. అయ్యయ్యో, లేదు నాన్న, లేదు నాన్న. ఈ హడావిడిలో పడి
నీకు పాలు పెట్టడం మర్చిపోయాను. దా. కడుపు నిండా తినేసాను. ఇలా ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తిన్నాను. ఇక నుంచి రోజు తిందు గాని దా చీకడుకు. ఆ, ఏ దీంతో తుడుచుకో. ఈ పాప నా పాపే కదా. మన పెళ్ళప్పుడు అమ్మ చెప్పింది కదా నీ పొట్టలోంచి పాప వస్తుందని. నువ్వు కూడా చెప్పావు కొన్నాళ్ళు పోయేకి వస్తుందని. వచ్చేసిందా? అవును, ఆ పాపే. అయితే నా పాప నాకు ఇచ్చే. ఇంచక్క నేను రోజు తనతో ఆడుకుంటా. చూసావా వీధి విచిత్రం. అమ్మ పేరు పెడితే తల్లిలా గుండెలో దాచుకుంటాడు. చిచ్చి, నీ పేలేంతమ్మా? అచ్చిబాబు, ఈ ఊరెలా వచ్చావు? లారీ ఎక్కి రైలు ఎక్కి నడుచుకుంటూ వచ్చేసా. లారీ ఎందుకు ఎక్కావు? సుబ్రహ్మణ్యం పారిపోమన్నాడుగా. సుబ్రహ్మణ్యం ఎందుకు పారిపోమన్నాడు? మరి నువ్వు అలా పారిపోయి వచ్చేస్తే అమ్మ బెంగ పెట్టుకోదు? అమ్మ లేదుగా. అమ్మ లేకపోవడం ఏంటి? ఏమైంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర కంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళారేమో. తీర్థయాత్రలకైతే ఒక్కడిని వదిలేసి ఎందుకు వెళ్తారు? అరగంట కూడా తన్ని విడిచిపెట్టి ఉండలేరు ఆవిడ. అమ్మని చూస్తారా? అమ్మ లేదన్నావుగా. నా దగ్గర ఉందిగా, ఇదిగో పట్టుకో. ఇదిగో అమ్మ ఇందులో ఉంది, నాకిచ్చే. ఈ కెసెట్ ఏంటి? పెట్టి చూద్దాం. గాయత్రి నేనే ఫస్ట్ పెళ్లి చేసుకున్నా, నువ్వు సెకండ్ పెళ్లి చేసుకున్నావు. నేనే ఫస్ట్ వచ్చి. అదిగో అమ్మా, అదిగో అమ్మా. కట్టేసావే, నాకు అమ్మని చూపించు, అమ్మని చూపించు, అమ్మని చూపించు. నేను చూపిస్తాను. గాయత్రి, చిన్నపిల్ల ఏమిటిది? ఇప్పుడు ఏమైందని? ఊరుకో. తను చెప్పేది ఏది అర్థం కావటం లేదు. అసలు ఊరు ఎందుకు వచ్చాడు? అక్కడ ఆవిడ ఎలా ఉన్నారో, ఎంత కంగారు పడుతున్నారో చూడు. నువ్వు తన్ని బాధ పెట్టకుండా చూసుకో, నేను తెలుసుకొస్తాను. అచ్చిబాబు, నీ కోసం వింటర్ అంతా విజయవాడ ఏరియా, సమ్మర్ అంతా తిరుపతి ఏరియా, వర్షాకాలం అంతా వైజాగ్ ఏరియా తిరిగేసాను. ఇది ఇప్పుడు ఏ కాలమో ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో బాబు, ఏంటి? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? రోడ్డు మీద. ఇదే ఊరు? మా ఊరే. ఈ ఊరు పేరేంటి? అరకివేల. అచ్చి బాబు, అరకొచ్చానా? ఊరే అచ్చి బాబు, దీంతో నా ఉత్తరాంధ్ర పర్యటన అంతా అయిపోయిందిరా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇన్ని ఊర్లు తిరిగి ఉండడు. ఆకలి దంచేస్తుంది, కడుపులో ఏమన్నా పడితే కానీ బండి ముందుకు కదలదు. ఏమండి, ఈ దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అండి? కళ్ళు దెబ్బయ్యా, అదిగో హోటల్. బాబు ఎవరండి ఇక్కడ? ఊరే నువ్వేనా బేరర్వే? నువ్వు అమ్ముతున్నావా తింటున్నావా? ఓర్ నా సర్వర్ సుందరం, బేరర్లు ఎదురుగుండా నుంచి ఆర్డర్ తీసుకోవాలి, ఇలా కస్టమర్ల పక్క వచ్చి కూర్చోకూడదమ్మా. ఓరి నా అందాలు రాముడు, నేను బేరర్ని కాదు కస్టమర్ని. మరి ఇక్కడ బేరర్ ఎవరండి? నేనే ద్వారా బేరర్ కమ్ ప్రొపరేటర్ని. తిత్తి నింపుకోవడానికి ఏమంటారు? తిత్తి అంటే లో బడ్జెట్ లో ప్లేట్ సాంబార్ ఇడ్లీ. మరి జురుకోవడానికి ఓ లీటర్ వాటర్. నీకేమంటావు సిన్నదరా? 2 ప్లేట్ పూరి, 2 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ వడ, 2 ప్లేట్ చపాతి. అంతా అయిపోయిన తర్వాత 1 లీటర్ పాలు, 1 లీటర్ హార్లిక్స్. బాబు, నువ్వు ఆర్డర్ ఇచ్చావా మెనూ చదివావా? నువ్వు ఈ రేంజ్ లో తింటే తొందరలోనే అరకులో సరుకు ఖాళీ. వేరే ఊరు వెళ్తా. నేను ఈ ప్లేట్ ఇడ్లీ తిని లోపు నువ్వు ఫుడ్ మేళ అంతా లాగించావా? ఇంకా నేను చోట్లకి వెళ్ళి తినాలి, అందుకే తక్కువ తిన్నాను. బాయ్ బాయ్. బాబు ధరా బిల్లు. ఇదేంటి? ప్లేట్ ఇడ్లీ 650 రూపాయలా? మీ ఇడ్లీ 5 రూపాయలే. ఆ బుడ్డోడు బిల్లు మీ బాబు ఇస్తాడా? ఆడు బాబు ఇస్తాడు. ఆడు బాబు నువ్వే కదా? అయ్యి బాబోయ్, అమ్మ తోడు. వాళ్ళ అమ్మ ఎలా ఉంటది కూడా నాకు తెలియదురా. నాటకాలు వద్దు, ఏదో డబ్బు కోసం కొడుకును కొడుకు కాదంటావు. ఇదిగో లావుగా ఉన్నాను కదా అని నాకు గుట్టేయడం అనుకుంటున్నాము. ఆడికి నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే అక్కడ ఖాళీ ఉంది, అల్ల అక్కడ ఖాళీ ఉంది, నీ దగ్గరకు వచ్చి ఎందుకు కూర్చున్నాడు? అంటే పక్క వచ్చి కూర్చుంటే సంబంధం ఉన్నట్టేనా? ఇదిగో
ఇప్పుడు నేను ఇవి పక్క వచ్చి కూర్చున్నాను ఇవిడికి నాకు సంబంధం ఉన్నట్టేనా ఏమండే ఎహెచ్చి. నీ కంటికి నేను ఏ గొట్టంగాడి పడితే ఆ గొట్టంగాడితో సంబంధం పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? నేను ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఓ రేంజ్ ఉండాలి. ఇది ఎవరితో మల్లీశ్వరి కంటే ముద్రలాగా ఉంది ఏంటే నాకేం తెలుసు ఇదిగో ఆ 650కి ఇంకో 150 వేసి ఇవ్వు. యా టిప్పా కాదు ఇప్పుడే ఆ బుడ్డోడు పార్సల్ కట్టించుకెళ్ళాడు ఏంటి ఈ గ్యాప్ లో ఆడు పార్సల్ కట్టిపోయాడా ఈడెవడో నాకు మామూలుగా వేయలేదు ఆ దొర ఇప్పుడు ఇలా బిల్లు అయ్యి కడతాలు కాకుండా పిన్ రుబ్బటాలో టేబుల్స్ తోడటాలు లాంటి ఫెసిలిటీస్ ఏం లేవా ఇది ఏజెన్సీ కదా అలాంటి ఏం ఉండవు మరి ఇంకెలాంటివి ఉంటాయండి అడవిలోకి వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళు కప్పి గంధం చెట్లు టేకు చెట్లు కొట్టుకు రావాలి ఇంకా నయం ఏనుగు దంతాలో పులిసెరమాల అట్రమ్మలేదు లైఫ్ స్పాయిల్ అయిపోయింది తీసుకో ఇలాంటి మోసాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నాన్న వెళ్ళిపోయాడా